గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 7వ అధ్యాయము. వైశాఖ మాస దానములు. అంబరీష్ మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లా, నేను మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యముగా ఉన్నది. ఈక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నొందిన ధర్మం మరింత వివరంగా తెలుసుకొని కోరుచున్నాను. దయించి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలు విని శృతదేవ మహాముని, నాయన, నీవు అడిగింది మంచి విషయమే, తప్పక చెప్పదగినది, బాగు వినమని ఇట్లు వివరింపసాగిను. రాజర్షి, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరములకు ధర్మములను వినవలయను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాశక్తికి తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము అందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవై ఉత్తమ భాగవతుడు అని తెలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధముల నుండి విడిపించి ముక్తిని కలిగించి శుభకరములకు భగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితములుగా శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములు ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మములు ఎందును వైశాఖ వ్రత ధర్మం ఉత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములు కలిగించును, సుఖాసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యస్థితమగు రాజపరిపాలన ఉన్న ప్రజల వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రనిచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగు, విసినికర్ర దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, వీనిని దానం చేయుట, ప్రయాణం చేయవారికి సౌకర్యముగా మార్గములందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకు గడలు, కస్తూరి, వీనిని దానం చేయుట, మంచి గంధము, చందనం పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పళ్ళ రసము, దోసపళ్ళ రసము దానం చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గూడోదకము, పానకము, పూర్ణిమయందు పులిహేర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దద్యోన్నము దానం చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలంలో వచ్చి సర్వవిధములకు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానం చేయవలను. ప్రతిదినమును సూర్యోదయమునకు ముందుగా స్నానం చేయవలను. శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథా శ్రవణము చేయవలను. అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు, ఆకులో భుజింపవలను. ఎండలో ప్రయాణములు అలసిన వారికి విసునికర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పళ్ళు, పెరుగన్నము నివేదించుట, ధూపదీప నైవేద్యములు, సేవ, గోవులకు ప్రతిదినం గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణులకు పాదములు కడిగి ఆ నీటిని తలపైన జల్లుకుంట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, సొంటి, ఉసిరిక పప్పు, బియ్యము, కూరగాయలు వీటిని దానం చేయవలను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి ఆతిథ్యము ఇవ్వవలను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దద్యాన్న నివేదనము మున్నగు సర్వపాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథా శ్రవణం చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీపతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక ఏవియు తీరవు. లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములు చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురి అగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 5 మార్లు పొందును. ఇట్టి కష్టములను వదులుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతం ఆచరించుచు ఆకలి గల వారికి అన్నం, దప్పిక్కల వారికి జలము ఇయ్యవలను. జలము, అన్నము సర్వ ప్రాణములకు ఆధారములు గదా. అట్టి దానములచే సర్వ ప్రాణులందున్న జీవాత్మ రూపమున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములు ఇచ్చును, శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానం చేయని వారు పశువులే జన్మిస్తారు. అన్నదానం చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానం చేయక పిశాచత్వం పొందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యమగు విషయము సుమ.
7వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.